నమస్తే. నిరుద్యోగుల అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నది. నిన్న నిరుద్యోగులంతా టీజీపీఎస్సీ ముట్టడి, ఆ ముట్టడి తర్వాత పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరిగినాయి. మొత్తం దీని వెనకాల బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారని ఒక వర్గం వాదిస్తున్నది. సో మేము కూడా నిరుద్యోగులమైన వాళ్ళు చెప్పి వీడియోలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అల్టిమేట్గా నిన్న ఈ టీజీపీఎస్సీ ముట్టడి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక రివ్యూ సమావేశాన్ని పెట్టినట్టున్నారు విద్యార్థి సంఘాల నాయకులతోటి. సో ఆ రివ్యూ సమావేశంలో ఈ అంశాలపైన మనం ఏమాత్రం చర్చ అంటే సొల్యూషన్ ఏమైనా దొరికే అవకాశం ఉందా, పరిష్కార మార్గాలు ఏంటి అని అన్వేషించినట్టుగా కనబడతా ఉన్నది. సో మరి ముఖ్యమంత్రి మాటలని నిరుద్యోగులు నమ్ముతున్నారా? ఎందుకు 7 నెలల సమయం పట్టింది జాబ్ క్యాలెండర్ కోసం కానీ, ఇప్పుడు వీళ్ళు వినిపిస్తున్న డిమాండ్ల విషయంలో కానీ, పోస్టుల సంఖ్యను ఎందుకు పెంచట్లేదు, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. కొంత డిలే ఏమైనా జరిగిందా, అసలు నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో ఏం డిస్కస్ చేసిండు, ఇవన్నీ మనం మాట్లాడదాం. అదే రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్లో ఉన్న రియాజ్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే రియాజ్ గారు. సో రియాజ్ గారు కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నారు. ఆయన మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఆయన కూడా వీడియోలు చేసి సో ఉన్న పరిస్థితిని చెప్పే ప్రయత్నం, వివరించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. నమస్తే. నమస్కారం రియాజ్ గారు. అట్లాగే థ్యాంక్ యూ. ప్రేక్షకులు కూడా అందరికి కూడా గుడ్ విషెస్. నమస్తే. సో ఎందుకో మీరు నిరుద్యోగుల పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉన్నారనో, వ్యతిరేకంగా ఉన్నారనో బాగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని, వాళ్ళని ఏదో అన్నారని. ఏం జరిగి ఉంటుందో రగ్గారు, నేను నిజంగా అంటే నిరుద్యోగుల పట్ల కానీ లేదా విద్యార్థుల పట్ల కానీ నిర్లక్ష్యంగా ఉంటే మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కూర్చునే ప్రయత్నమే చేసేవాడిని కాదు నేను. ఓకే. నిజం మన ద్వారం దాటినప్పటికీ అబద్ధం మొత్తం ఊరంతా చుట్టి వస్తుందని మనకు ప్రావెర్బ్ ఉంది, ఓకే, సామెత ఉంది. ఆ క్రమంలోనే నిజాన్ని చెప్పే క్రమం కొంత లేటు కావచ్చు, కానీ అబద్ధం ఎంత ఊరు తిరిగి వచ్చినా కూడా అబద్ధం అబద్ధమే, నిజం నిజంగానే ఉంటుంది. ఆ నిజాన్ని పంచుకోవడం కోసమే మిమ్మల్ని నేను వెతుక్కుంటూ వచ్చాను. సో నిజమేనా మీరు ఏదో వాళ్ళని చిల్లరగాలని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న వాళ్ళందరినీ ఏదో అన్నారని పెద్ద వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు? వాస్తవం ఏంటంటే నా జీవితమే అధ్యయనము బోధన. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అధ్యయనము బోధన పోరాటంలో భాగంగా రాడికల్ ఉద్యమంలో ఉన్నప్పుడు నేను అరెస్ట్ అయినామని. నేను ఇంటర్మీడియట్లో సోషల్ సైన్సెస్ నుంచి నేను స్టేట్ టాపర్. నేను ఓకే. కాకతీయ నుంచి నేను గోల్డ్ మెడలిస్ట్ని. తర్వాత నేను చాలా కాలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టీచర్గా ఉన్నాను. కొన్ని వందల మంది టీచర్లు, కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నా స్టూడెంట్స్గా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. గ్రూప్ 1 స్థాయి నుంచి మొదలుకుంటే పోలీస్ కానిస్టేబుల్ స్థాయి వరకు. విద్యార్థుల పట్ల నాకు నిబద్ధత లేకుంటే అంతమంది నాకు ఉండే అవకాశం ఉండదు. ఎగ్జామినేషన్ కోసం నేను చెప్పట్లే, కానీ విషయాన్ని మసిబూసి మారేడికాయ చేయడం, ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం దాదాపుగా ఒక 2 నెలల నుంచి నా మీద బాగా జరుగుతూ ఉన్నది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు మా ఊపిరితిత్తులతోటి ఊది దాన్ని బెలూన్లాగా ఎగరేసిన నేపథ్యం నుంచి బయటకు వచ్చినామని. తీన్మార్ మల్లన్న గెలుపు బాధ్యతలో నీ భాగస్వామ్యం ఉండాలని పిసిసి ప్రెసిడెంట్ అట్లాగే ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు నాకున్న శక్తిని, నాకున్న జీల్ని మొత్తం ఉపయోగించి అతని గెలుపులో భాగస్వామ్యం వహించిన వాటిలో నేను ఒకరిని. అక్కడి నుంచి నా మీద వ్యక్తిగత ట్రోలింగ్స్ బాగా పెరిగినాయి. నేను ఎప్పుడు జనరల్గా వ్యక్తిగతంగా ఎవరి మీద కామెంట్ చేయను, సైద్ధాంతిక విమర్శలు చేస్తాను. నేను సైద్ధాంతికంగా కొట్లాడతాను. నేను ప్రధానంగా సోషలిస్టు పందా నుంచి బయటకు వచ్చిన వాడిని. జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పబ్లిక్ సెక్టార్కి బలమైన వినోదంగా ఉంది కాబట్టి ఆ పార్టీలో నేను పనిచేస్తున్నా. పార్టీ అధికార పద్ధతి కూడా పార్టీ ఆదేశం మేరకు మాత్రమే పనిచేస్తాను నేను. సరే, ఆ గెలుపులో కొంత మేరకు నేను ఒకరికో ఇద్దరికో నష్టం కలిగించాలని అనుకున్న మిత్రులు వాళ్ళ బలంతో లేదా వాళ్ళ బలగంతో నా మీద రకరకాల ట్రోలింగ్ చేశారు. కానీ ఎక్కడ కూడా నేను విద్యార్థులను కించపరిచినట్టుగానో, విద్యార్థులు ఇబ్బంది పెట్టినట్టుగానో, నాకు సంబంధించిన చిన్న వాయిస్ను కానీ, నాకు సంబంధించిన చిన్న స్టేట్మెంట్ కానీ, నాకు సంబంధించిన ఇష్యూను కానీ ఎక్కడ చూపెట్టలేకపోయినారు. ఎందుకోసం అంటే అది లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏదో వేం నరేందర్ రెడ్డితో మాట్లాడే క్రమంలో మీరు ఆయన స్పీకర్ పెడితే వాళ్ళు విన్నారని ఒక ఇది, అది శుద్ధబద్ధం. వేం నరేందర్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఫోన్ యూజ్ చేయడం చాలా సాధ్యం కానీ పరిస్థితిలో ఉంటారు. అంటే ఒక స్థాయికి పోయిన తర్వాత ఫోన్ యూజ్ చేయడం ఎవరు కూడా సాధ్యం కాదు. ఓకే. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నాడు ఫోన్ స్పీకర్ అనేది ఇంకా శుద్ధ అబద్ధం. అది అసలు దానికి సందర్భం లేదు, సందర్భోచితం కాదు. విషయం ఏంటంటే నేను కొన్ని సందర్భాల్లో ఏ విషయాన్ని అయితే నిర్మోహమాటంగా మాట్లాడినానో అది సైద్ధాంతిక విషయాలే, సిద్ధాంతపరమైన విషయాల్లో అవి నచ్చని వాళ్ళు వ్యక్తిగతంగా
బురద జల్లే ప్రయత్నం చేశారు. And that మీరు- మిస్ఫైర్ అయింది వాళ్ళకి. మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు పార్టీ లైన్ లోనే మాట్లాడతారు కదా, ఖచ్చితంగా పార్టీ లైన్లో మాట్లాడతాను. దాన్ని కాదని అయితే మీరు వెళ్ళడం కూడా Yes, కుదరదు. ఉండదు. నేను పార్టీ మీరు అంటే కాంగ్రెస్ లీడర్. రెండు విషయాలు సార్ ఇక్కడ. నేను పాఠం చెప్తున్నప్పుడు అధ్యాపకుడిగా మాట్లాడతాను, నేను పార్టీ సిద్ధాంతాలు మాట్లాడుతున్నప్పుడు పార్టీ మనిషిగా మాట్లాడతాను. యా, Because మీకు అశోక్ గొడవ ఏంటి? ఏమి లేదండి, నాకు నేను అంటే నాకు ఆయన- వ్యక్తిగతంగా ఆయన ఏదో- ఆ ప్రశ్న ఆయన్ని అడిగితే బాగుంటుంది. ఆయన ఒక పెద్ద వీడియోలో మిమ్మల్ని మీ ఫోటో వేసి మిమ్మల్ని ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలని ఏదో పిలుపునిచ్చిండు కదా. మరి ఎవరు రాలే కదా నాకు ఎక్కువ. ఆ, ఇప్పుడు విషయం ఏంటంటే రఘు గారు, మనిషికి సభ్యత సంస్కారం సంస్కృతిలో భాగంగా వస్తుంది. మనిషి జీవన విధానం నాగరికతలో భాగంగా వస్తుంది. నేను ఒక టీచర్ కొడుకుని, నేను చదువుకున్నాను, విద్యార్థి పోరాటాల్లో ఉన్నాను. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడు. నేను తెలంగాణ బిల్లును లోక్సభలో పెట్టినప్పుడు 11 మంది ఎంపీలు నా పార్టీకి నేను స్టేట్ ప్రెసిడెంట్. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. మొదటి నుంచి నేను గమనిస్తున్న వాళ్ళకి ఏంటంటే బేసికల్గా నేనేంటో తెలుసు. రెండో అంశం ఏంటంటే అధ్యాపకుడిగా నేను పాఠంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను మిగతా విషయాలు మాట్లాడను, పాఠమే చెప్తాను. నేను అంతే, నా పాఠంలో కూడా జెన్యూనిటీ ఉంటుంది. మొత్తం తెలంగాణ ఉద్యమం మీద వచ్చిన పుస్తకాల్లో కేసీఆర్ బొమ్మ లేకుండా వచ్చిన మొట్టమొదటి పుస్తకం నాది, గర్వంగా చెప్తాను నేను. బికాస్ కేసీఆర్కి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం కాదు అది, ఒక రాష్ట్రానికి సంబంధించిన మహా అద్భుతమైన ఉద్యమం అది. ఆ ఉద్యమానికి సబ్బండ వర్గాలు సహాయం చేసి ఎదురదలసినట్టు ఉద్యమం. దాని కేసీఆర్కు అంటగడుతూ కేసీఆర్ మాత్రం ఉద్యమం నిర్మించాలని చెప్పేసి పుస్తకాలు పుంకాలుగా వీడియోలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన మిత్రుని వీడియోలు కూడా అట్లే ఉంటాయి, మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఎప్పుడూ ఆ భాషను చెప్పలేదు, ఉద్యమాన్ని ఉద్యమంగా చూశాను. నేను ఉద్యమంలో పాత్రదారుల్లో కేసీఆర్ పాత్ర ఉంటుంది, ముఖ్యమైన పాత్రలో ఉంటాడు ఆయన. కానీ నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ప్రేజ్ చేయడం కానీ వ్యక్తిగతంగా కించపరచడం కానీ నేను ఎప్పుడు చేయలేదు. నేను ఇప్పుడు వారికి ప్రధానంగా అంతకుముందు నా మీద అంటే మేము మామూలుగా పేరు విన్నాను కానీ బాగా విపరీతంగా కలిసి పనిచేసే సందర్భాలు కూడా లేవు. ఓకే, నిరుద్యోగ ఉద్యమం జరుగుతున్నప్పుడు అనేక మీటింగ్లు మేము పెట్టాం. మేమంటే నిరుద్యోగులు పెట్టారు. అందులో చాలా సందర్భాల్లో నన్ను పిలిచారు. వాళ్ళు పిలిస్తే నేను కానీ కోదండరామ్ కానీ అప్పుడు నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి మీటింగ్ జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చాను. నేను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చాను. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాం. అప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మిత్రుడు వచ్చి ఆ గుంపులో ఉండేది, దాన్ని లీడ్ చేసే సందర్భాలు లేవు. పోనీ ఒక్కరో ఇద్దరు తీసుకొచ్చే సందర్భాలు కూడా లేవు. మీరు ఎవరినైనా ఈ ప్రశ్న నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఎవరినైనా చెప్తారు. ఓకే, కానీ మల్లన్న ఎలక్షన్స్ తర్వాత అప్పటిదాకా నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన కామెంట్ చేయలేదు. ఉంటే మామూలుగా సెకండ్ ఇచ్చేది కానీ వ్యక్తిగతంగా బాగా ఫ్రెండ్షిప్ ఏమీ లేకుండే. తర్వాత అప్పుడు నేను వచ్చి నేను ఇట్లా అశోక్ వాళ్ళ అన్నప్పుడు నేను ఏదో నాకు అప్పుడు దిల్సుఖ్ నగర్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఏదో చేసే ఏదో సహాయం చేయబట్టి ఏదో సమ్ ఫీజు కలిసి అప్పుడు ఏదో మాట్లాడాను, కానీ పెద్దగా నాకు పరిచయం లేదు. తర్వాత కాలంలో నేను నమస్తే తెలంగాణ కూడా ఆర్టికల్స్ రాశాను. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఉద్యోగ నేపథ్యంలో ఉంటుంది అనుకున్నాను. తర్వాత వెలుగులో రాశాను, నేను ఆంధ్రజ్యోతిలో రాశాను. ఎప్పుడు కూడా అతనితో నాకేమి పెద్ద పరిచయం లేదు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత సడన్గా నా మీద అటాక్ చేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా నేను ఆయన వ్యక్తిగత టార్గెట్ చేయలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పోటీ నిజంగా తీర్మానం అంటే కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ అభ్యర్థికి మధ్య మాత్రమే జరిగింది. పోటీని ఆ కోణంలో చూశాను నేను. ఇతని గురించి కామెంట్ చేసిందే లేదు, ఏం లేదు. సడన్గా నా మీద జరిగింది. ఒక్కోసారి ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాను నేను, ఎక్కడ పేర్లు తీసుకోకుండా. ఏం చెప్పానంటే దయచేసి నిరుద్యోగులకు సంబంధించిన విషయాలను జెన్యూన్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. అల్ల నుంచి మన చలిక కాచుకునే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు అనే విషయం చెప్పాను. బహుశా దానికి ఆపాదించుకునే లేదో నాకు తెలియదు. సో ఇది విషయం అన్నమాట. తర్వాత అతను ఆ వీడియో తీసిన తర్వాత నేను ఎక్కడ ప్రతి వీడియో తీయలేను నేను. ఓకే, ఫస్ట్ టైం మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఎక్కడ కూడా కామెంట్ కూడా చేయలేను నేను. ఇక మిగతా ఆయన విజ్ఞతగా వెళ్ళి పెడుతున్నాను. ఇంతకు మించి అతని గురించి మాట్లాడమని ఇప్పుడు టైం వేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరు దీక్ష చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ దీక్షని ఏమైనా అడ్రస్ చేసి దీక్ష విరమించమని కూడా కనీసం రిక్వెస్ట్ చేసే సిచ్యువేషన్ ఎందుకు లేదు? అశోక్ దీక్ష చేస్తున్నాడు అండ్ జెట్సన్ గారు ఆయన దీక్షలో ఉన్నారు. ఎందుకు దీక్ష చేస్తున్నారు? గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు దీక్ష చేస్తున్నాను? మీరు సీనియర్ జర్నలిస్ట్ గా నిరుద్యోగుల మీద వాళ్ళు ఏదో 4-5 డిమాండ్స్ పెట్టారు కదా, ఆ డిమాండ్స్ అన్ని ప్రభుత్వం పరిష్కారం చేస్తున్నది కదా. ఇప్పుడు ఒక విషయం ఉంటుంది, జెన్యూన్గా మళ్ళీ చెప్తున్నాను, జెన్యూన్గా నిరుద్యోగులు తమ సమస్యలను ప్రస్తావించినప్పుడు, జెన్యూన్గా నిరుద్యోగులు తమ సమస్యల మీద నిలబడ్డప్పుడు సానుభూతితో సహకరించే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. కానీ అంశాన్ని తమ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం తీసుకున్నప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఏముంటుంది అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇప్పుడు పరిష్కారం జరగట్లేదా అనే దాని మీద మనం చర్చిద్దాం. మనం
ఏం జరుగుతుందనే విషయం మీద. పాయింట్ ఏంటంటే సరే ఎవరు దీక్ష చేసినా ఎవరు ఆందోళన చేసినా వాళ్ళ దీక్షని మీరు పరిగణలోకి తీసుకుంటారో తీసుకోదో పక్కన పెడితే వాళ్ళు దీక్ష చేయడానికి ఆ మూలాన్ని మీరు పరిష్కరించాలి కదా, దాన్ని వెతకాలి కదా. ఫస్ట్ ఒక అంశం చెప్తాను సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అశోక్ నగర్లో మనకి ప్రధానంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది కదా. అట్లాగే విద్యార్థులు అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు, కాంగ్రెస్ పార్టీ వాటిని ఆపలేదు కదా. ఎక్స్ట్రీమ్ అయినప్పుడు సాధారణ విధులకు ఇబ్బంది కలిగినప్పుడు సహజంగా వాటి మీద కొంత వాటిని అరెస్ట్ చేయడం అది చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనే ఇచ్చింది, ఎవరిని కూడా మీరు చేయొద్దు. వాళ్ళ ప్రాణానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు నిజంగా వాళ్ళ దీక్ష పట్ల సమాజంలో ఏదైనా అలజడి జరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, పార్టీకి సంబంధించిన విషయం కాదు. నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అదే సార్ ఇప్పుడు మోతీలాల్ విషయంలో కూడా మోతీలాల్ స్వయంగా ఆయన దీక్షను ఆయన విరమించిండు కదా, ప్రతినిధులుగా పోయిన దాంట్లో నేను కూడా ఉన్నా. ఆయనకు సంజాయించాను, నేను చాలా స్మూత్గా కొంచెం సోఫిస్టికేటెడ్గా కొంచెం ఒక సరళమైన భాష ఉపయోగించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను బ్రతిలాడినాను ఏమన్నంటే ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ కాపాడబడాలంటే, పబ్లిక్ సెక్టార్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఇప్పుడు మొన్ననే వచ్చింది కదా ప్రభుత్వం, వచ్చిన దశలో మనకి లోక్సభ ఎన్నికలు సుదీర్ఘం అంటే దాదాపుగా చాలా 7 దఫాలుగా జరగడం వల్ల, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని సమస్యల పరిష్కారానికి ఇంకా ప్రభుత్వం టైం దొరకలేదు. 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు మీరు ఏమనలేదు, మేము మొన్ననే కదా బయటకు వచ్చి ఇంకా 10 నెలలు కూడా కాలే కదా, కొంచెం అర్థం చేసుకో బాబు, దీక్ష విరమించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని రిక్వెస్ట్ చేసిన చేస్తే అవన్నీ నాకు తెలియదు, నాకు ప్రభుత్వం అబ్స్ట్రాక్ట్ ప్రకటించాలన్నాడు. అంటే నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, అట్లాగే నేను అతనికి అభయం ఇచ్చి నెరవేర్చే స్థాయిలో కూడా లేను. పార్టీ ప్రతినిధిగా పోయి నేను బతిలాడినాను, ఇవన్నీ ఉంటాయి అబ్బా ఉంటాయి, కొంచెం టైం తీసుకున్న అవసరం నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పాను నేను. అవన్నీ నాకు తెలియదు, ముఖ్యమంత్రి రావాలి ఇక్కడికి, అబ్స్ట్రాక్ట్ ఉండాలన్నాడు. అది నాకు సాధ్యమే విషయం కాదు. కాబట్టి దండం పెట్టి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, వాళ్ళ స్నేహితులు చెప్పి బయటకు వచ్చాను. సో ఇప్పుడు అంశం ఏంటి అంటే నిరుద్యోగులు ఒక 4-5 అంశాలు ఉన్నాయి. అవి మాట్లాడే ముందు నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో అవుట్కమ్ ఏంటి అసలు? మొట్టమొదటిసారిగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి మీటింగ్లో, ఉన్నాను, దానికి కొన్ని సూచనలు కూడా చేశాను నేను నాకున్న పరిధిలో. ముఖ్యమంత్రి గారు కూడా చేసిన ఆందోళనతోనే మీరు రివ్యూ పెట్టి లేదండి. అంటే మీకు కొన్ని విషయాలు తెలియాలన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో పట్ల నిబద్ధతతో ఉన్నది. ఎందుకు నిబద్ధతతో ఉన్నదంటే ఆ మేనిఫెస్టో అనేది ఒక బిగ్ ఎక్సర్సైజ్, అదే ఆషామాష రాసిన మేనిఫెస్టో కాదు. దుద్దిల శ్రీధర్ బాబు గారు చైర్మన్గా, అల్దార్ జానయ్య గారు మీరు మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చేశారు వారు, అట్లాగే చాలామంది ఉన్నారు, అలా నేను కూడా ఉన్నాను. అనేక మంది ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు మేనిఫెస్టో పెట్టే ముందు. తర్వాత మేము పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు కూడా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా మనం ఏం చేయాలి అంటే మేనిఫెస్టోని అమలుపరచాలి, ఇది ప్రధాన డిమాండ్. ఆ క్రమంలోనే భాగంగా మేనిఫెస్టోని మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్న క్రమంలోనే ఎంపీ ఎలక్షన్స్ అంటే మా ఫోకస్ అంతా కూడా ఏమైపోయిందంటే మేము ఇచ్చిన గ్యారంటీస్ మీద ఫస్ట్ ఫోకస్ జరిగింది. జరిగిన వెంటనే వాటిని ఎందుకంటే ప్రజలకు పరిచయం చేయకుండా ఎంపీ ఎలక్షన్లో పోవడం అనేది రైట్ కూడా కాదు, వాటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేశాం. కాబట్టి తర్వాత మేనిఫెస్టో రిలీజ్ కూడా, సెంట్రల్ మేనిఫెస్టో రిలీజ్ కూడా హైదరాబాద్ జరిగింది తుక్కుగూడ మీటింగ్లో. దాని తర్వాత మేము ఇమీడియట్గా ఆ మేనిఫెస్టో రిలీజ్ తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక అంశం తర్వాత ఒక అంశం టేకప్ చేశారు. మొట్టమొదటిసారిగా టేకప్ చేసిన అంశం రైతుల రుణమాఫీ. దాని తర్వాత సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న టీచర్లకు సంబంధించింది. దాని తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగుల ఇష్యూకి సంబంధించిన ఇష్యూస్ మీద నేను డిస్కస్ చేయాలి. చేసే క్రమంలో నా మురళి గారిని కానీ, జానయ్య గారిని కానీ, నన్ను కానీ, అలాగే కోదండరామ్ సార్ కానీ, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఒక 3 days ముందు కూడా ఒక రివ్యూ జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు హాజరు కాలే కానీ శ్రీధర్ బాబు గారితో కూడా ఒక రివ్యూ జరిగింది. ఆ పరంపర జరిగింది. నిన్న ఉద్యమం జరగడం వల్ల ఏమైపోయిందంటే ఆ రివ్యూకి ఇంపార్టెన్స్ పెరిగింది. ఓకే, అంతేనా? జనరల్గా జరిగిన రివ్యూ నిన్న జరిగిన ఉద్యమం ఇంపాక్ట్ లేదని నేను ఇక్కడ ఎప్పుడైనా ఉద్యమాలు జరగాలి కదా, ఉద్యమాలు జరగకుండా మార్పు రాదు కదా. ఆ ఉద్యమం మీద జరిగిన ఉద్యమం యొక్క ఇంపాక్ట్ ఉంది కాదనట్లేదు, కానీ దాని ఇంపార్టెన్స్ ఒక్కసారి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి అది హైలైట్ అయిపోయి దానికి కారణం ఏంటంటే నిన్న నిరుద్యోగులు చేసిన ఒక ప్రయత్నం కూడా. సో ఏం అవుట్కమ్ వచ్చింది? ఏం చర్చించారు రేవంత్ రెడ్డి? మీ అందరితో కలిసి కూర్చొని చర్చించి ఏం నిర్ణయం తీసుకున్నారు? మొట్టమొదటిసారిగా వారు చెప్పింది ఏంటంటే ఏ విద్యార్థికి నష్టం జరగకుండా, ఏ నిరుద్యోగికి నష్టం జరగకుండా మనం ఏం చేయగలుగుతామో అది చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు గవర్నమెంట్ చేయడానికి సంబంధించిన స్కోప్ ఉండాలి, గవర్నమెంట్కు పరిధి ఉండాలి. అదే సందర్భంలో నిరుద్యోగులకు న్యాయం జరగాలి. ఈ 2 అంశాల మీద డిస్కస్ చేసినప్పుడు 3 ఇష్యూస్ మీద ప్రధానమైన ఫోకస్ జరిగింది. ఇది కొంచెం మీ ద్వారా నేను ప్రేక్షకులకు, వీక్షకులకి, విద్యార్థులకు, నిరుద్యోగులకు చేరాలనుకుంటాను. మొట్టమొదటి అంశం ఏంటంటే
డిఎస్సికి సంబంధించిన పోస్ట్పోన్మెంట్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. అంటే మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే నాకు వచ్చిన మెసేజ్లో ఫోన్లో కూడా 80% అది అడుగుతున్నారు. జరిగిన విషయం ఏంటంటే గతం ప్రభుత్వం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ 5,000కు సంబంధించిన నోటిఫికేషన్ వేసింది. వేస్తే మేమేమన్నా అంటే మెగా డిఎస్సి అన్నాం. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 20,000 జాబ్స్ టీచర్ జాబ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. అయితే మేము మెగా డిఎస్సి అనే డిమాండ్ మేము ఎలక్షన్ సందర్భంలో చేసినప్పుడు దాని తర్వాత ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ కలిపితే 6,500 వచ్చాయి. అంటే 5,000 ప్లస్ 6,500 కలిసి దాదాపుగా 11,000 పై చిలుకు నోటిఫికేషన్ వేసాం. కానీ విద్యార్థుల డిమాండ్ ఏంటంటే 20,000 నోటిఫికేషన్ వస్తే మాకు సాటిస్ఫాక్షన్ అదే మెగా డిఎస్సి అని వాళ్ళు అనుకున్నారు. అయితే 20,000 ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఎట్లా స్కోప్ ఉందంటే 4,300 స్కూళ్లను గత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. ఈ 4,300 స్కూళ్లను ఓపెన్ చేస్తే ఇప్పుడు సింగిల్ టీచర్ 6,000 ఉన్నాయి కదా ఆల్మోస్ట్. అందుకోసం అవి కలిపితే మనం దాదాపుగా సంఖ్యకు వస్తాం మనం. కాబట్టి మనం ఏమన్నామంటే ఇప్పుడు ఇది వేసాము, మళ్ళీ మీకు ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత జూన్లో జూలైలో ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా కలిపి మేము ఆలోచన చేస్తామని అతడిగానే చెప్పాం. దాని తర్వాత ఏమైపోయిందంటే విద్యార్థులు టెట్ కావాలన్నారు. ఇది మేలో జరగాల్సిన ఎగ్జామ్, ఇది ఎలక్షన్స్ తర్వాత జరగాల్సిన ఎగ్జామ్. టెట్ కావాలని ఆందోళన పెట్టారు. పెడితే ఆ టెట్ విషయాలు నా దగ్గర కూడా విపరీతంగా వచ్చారు. వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయినాను. ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు. అంటే అప్పుడు అధికారులు చెప్పింది టెట్ వేస్తే డిఎస్సి లేట్ అయింది అన్నారు. అంటే లేదు టెట్ వేస్తే డిఎస్సి ఒక లేట్ అనేది కాదు, పిల్లలకు టెట్ కావాలి ముందుగా. డిఎస్సి అంటే ఇదే పిల్లలు మాకు డిఎస్సి ఎప్పుడున్నా మేము రాస్తాం, టెట్ కావాలన్నారు. టెట్ వేసాం. టెట్ వేయడం వల్ల ఆటోమేటిక్గా డిఎస్సి ఏమైపోయిందంటే కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. జూన్లో జరగాల్సిన డిఎస్సి జూలైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే మేము టెట్ పాస్ అయినాం, మాకు అవకాశం కావాలంటారు. 5 ఏళ్ల క్రితం నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు మాకు ఎగ్జామ్ కావాలంటారు. విద్యార్థుల్లో స్ప్లిట్ ఆఫ్ ఒపీనియన్ ఏర్పడ్డాయి. రెండో విషయం ఏంటంటే స్ప్లిట్ ఆఫ్ ఒపీనియన్ అంటే 10% 90 ఉందా 50% ఉందా? దానికి మన కొలత ఉంటుంది కదా. అదే అంటున్నా జనరల్గా రెండు అభిప్రాయాలు అప్పుడు కొలత ఉంటుంది కదా. ప్రజాభిప్రాయం చేసినప్పుడు కొలత వస్తుంది, ఓటింగ్ జరిగినప్పుడు కొలత వస్తుంది. స్ప్లిట్ అభిప్రాయం అంటే రెండు అభిప్రాయాలు మనం విన్నప్పుడు స్ప్లిట్ అభిప్రాయం చూస్తాం. రెండో విషయం ఏంటంటే టీచర్లకు ట్రాన్స్ఫర్స్ చేశారు, వాళ్ళకి రిలీవ్ కాలేదు. కొత్త ఇప్పుడు ఎక్కడంటే వాళ్ళు పాప చాలా కాలం దూర ప్రాంతాల్లో పనిచేస్తారు. కొత్త వాళ్ళని ఎప్పుడైనా కూడా మనం దూరం తీసుకుపోతాం, పాత వాళ్ళని దగ్గర తీసుకొస్తుంటాం. ఇది మనకు మామూలుగా ట్రాన్స్ఫర్ యొక్క బేసిక్ ట్రెండ్. ఆ నేపథ్యంలో ట్రాన్స్ఫర్స్ అయి ఉన్నారు. వీటన్నిటికి మించి 22 లక్షల మంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు టీచర్ లేక టీసీలు తీసుకొని పోతున్నారు, హెడ్ మాస్టర్స్ లెటర్స్ రాస్తున్నారు. మన ఇద్దరం కలిసి మనం ఎడ్యుకేషన్ ఆఫీస్ పోదాం, కట్టలు లెటర్స్ ఉంటాయి హెడ్ మాస్టర్లు. అంటే టీచర్ లేక పిల్లలు టీసీ తీసుకొని ప్రైవేట్ స్కూల్, ఇప్పటికే ప్రైవేట్ స్కూల్లో దెబ్బతోటి గవర్నమెంట్ స్కూల్ అయిపోయినాయి. నేను సకల జిల్లా సమ్మెప్పుడు నేను సాక్షి. ఒక 3 నెలలు కనుక స్కూల్ బంద్ అయితే విద్యార్థులు నేర్చుకునేంతా మొత్తం మర్చిపోయారు. అట్లాగే కరోనా అప్పుడు కూడా మనం ప్రత్యక్ష సాక్షులం. ఈ 2 సందర్భాల్లో స్కూల్స్ మూసేస్తే పిల్లలు ఉండరు, వెళ్ళిపోతారు. అరాకొర ఉన్న పిల్లలు వెళ్ళిపోతారు. ఇక్కడ అర్జెంటుగా పిల్లలను పంపాలన్నప్పుడు వీళ్ళు కోరుకున్నట్టుగా 1 month 2 months కనుక వెనుకకు తీసుకపోతే స్కూల్ సఫర్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్, ఇప్పుడు మూతపడ్డ స్కూల్ అని తెలిసే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది. మళ్ళీ జాబ్స్ ఎమర్జ్ అవుతాయి స్కూల్స్ ఓపెన్ చేస్తే. కాబట్టి మళ్ళీ జాబ్స్ ఎమర్జ్ అయినాక మళ్ళీ ఒక డిఎస్సి పోవడానికి ఒక అవకాశం ఉంది. లేట్గా పిల్లలు జాయిన్ అయినా, లేట్గా పిల్లలు పాస్ అయినా వాళ్ళకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో డిఎస్సి వేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ ఉన్న డిఎస్సి నిర్వహించాలి కదా. పాత నీరు పోకుండా కొత్త నీరు రాదు కదా. దాంతో అధికారుల యొక్క నివేదికలో ఈ విషయాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. కాబట్టి డిఎస్సి పోస్ట్పోన్మెంట్ అనేది సాధ్యం కాని విషయంగానే దాదాపుగా నేను రివ్యూ సమావేశంలో ఒక అభిప్రాయం. క్లారిటీ దాదాపుగా నేను అధికారికంగా ప్రకటించకూడదు. సమీక్షలో ముఖ్యమంత్రి గారు కానీ మిగతా ఇప్పుడు మన దగ్గర 22 లక్షల మంది పిల్లలు సఫర్ అవుతున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద కుటుంబాలు అగ్రకులాల్లో ఉన్న పేద కుటుంబాల పిల్లలే కదా, గ్రామీణ ప్రాంతాల పిల్లలే కదా. ఆ పిల్లలు సఫర్ కావడం సరైనది కాదు కదా. రెండోది ఇప్పుడు అన్ని లింక్స్ ఉన్నాయి. ఈ లింక్ నుంచి కింద నుంచి నీకు మనకి అప్వార్డ్ మొబిలైజేషన్ జరగకుండా నీకు పైన ఎమర్జ్ అయ్యే సిచ్యువేషన్, టీచింగ్కి లర్నింగ్ అనుకూలమైన సిచ్యువేషన్ ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు. సో నో డిఎస్సి వాయిదా నాకు తెలిసి. రెండోది గ్రూప్ 2 వాయిదా. ఇది మొదటి విషయం అండి. ఈ రెండోది అంటే గ్రూప్ 1 విషయానికి వస్తే మీకు చాలా క్లియర్ చెప్పాలి. 1:100 ఏదైతే ఉందో దాని మీద కూడా గ్రూప్ 2 వాయిదా గురించి మాట్లాడదాం. సెకండ్ ఏంటంటే సరే మీరు అంటే ఇది గ్రూప్ 1 విషయం తెలిస్తే ఇది ఈజీగా ఉంటుంది. సరే కానీ ఓకే. గ్రూప్ 1లో ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు ఏవైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఒకప్పుడు 1:100 ఉండాలా అని రియాజ్ సార్ అన్నారు, నా వీడియోలు చేస్తున్నారు. పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి వీడియో కూడా ట్రోల్ చేస్తున్నారు. కానీ అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్ తేడా ఉంది. అప్పుడు జియో నెంబర్ 55 ఉండేది. జియో నెంబర్ 55 ఉన్నప్పుడు ఏంటంటే ర్యాండమ్గా ప్రతి అంటే ఎన్ని పోస్టులు ఉంటాయో దానికి మనకి ఆపోనెంట్లో 50 మంది సెలెక్ట్ చేసుకునే సిస్టమ్ ఉండేది. కొన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అంటే బాగా వెనుకబడ్డ తరగతుల నుంచి ఆ 1:50లో ట్యూన్ కాకపోయేది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే
1:100 తీయడం వల్ల ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి 1:100 తీయడం మనం అన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే జియో 55లో ఈ రిజర్వేషన్ కేటగిరీ పక్కన పెట్టారు. పెట్టి ఏం చేశారంటే దాంట్లో మళ్ళీ ఒక 29 జియో వైపు తీసుకుపోయి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఏ కమ్యూనిటీలో అంటే ఏ సోషల్ వింగ్లో అడిక్వెంట్ రిప్రజెంటేషన్ ఉండదు, అందులో నుంచి వాళ్ళు పుషప్ చేస్తారు, చేసి 50కి తీసుకొస్తారు. అంటే ప్రతి జాబ్కి అగైన్స్ట్గా 50 ఉన్నప్పుడు 1:100 అనేది అర్థం లేదు అనేది అధికారులు చెప్పారు. లాస్ట్ టైం కూడా ఏంటంటే మేము లాస్ట్ టైం కోర్టుకు కాంగ్రెస్ సహకారంతో కొంత విద్యార్థులు పోయినారు. బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించినప్పుడు కోర్టు కొట్టేసింది అన్నట్టు. గ్రూప్ 1 కదా, గ్రూప్ 1లోనే. ఇప్పుడు మనము మళ్ళీ మనకి నోటిఫికేషన్లో 1:50 అన్నాం, మనం 1:50 అని క్లియర్గా అన్నాం మనం. మళ్ళీ 1:100కి పోతే మేము మా ఇవాల్యుయేషన్ డైల్యూట్ అయిందని ఎవరు కోర్టుకు పోయినా కూడా మళ్ళీ గ్రూప్ 1 మీద అవుతుంది. ఇప్పటికే గ్రూప్ 1 2 సార్లు అయిపోయింది. ఒకసారి మీకు జ్ఞాపకం ఉందో లేదు, గ్రూప్ 1 ప్రశ్న పత్రం ఎట్లా లీకేజ్ అయిందనే దాన్ని మొట్టమొదటిసారిగా మీరే ఇంటర్వ్యూ చేశారు, నేనే ఇంటర్వ్యూ ఇచ్చాను. లక్షల మందికి వెళ్ళిపోయింది, లక్షల మంది కాదు, బహుశా నాకు తెలిసి నా జీవితంలో అన్ని లక్షల మందిని ఏ వీడియో కూడా రీచ్ కాలేదు మీరు చేసిన ఇంటర్వ్యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇది ఆ నేపథ్యంలో గ్రూప్ 1కి అవకాశం లేదనేది ఒక చర్చ. సరే, దాని మీద కూడా ఒక పరిశీలన చేయమని చెప్పాము మేము. ఇక మూడో విషయం కీలకమైనది ఏంటంటే, ఇది చాలా కీలకమైనది, అదేంటంటే అభ్యర్థులు చాలా క్లియర్గా ఏమడుతున్నారంటే, మీరు డిఎస్సిలో జాబ్స్ పెంచారు, 6,000 జాబ్స్ పెంచారు, గ్రూప్ 1లో 60 జాబ్స్ పెంచారు. అట్లాంటప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకు పెంచట్లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు మీలాంటి వాళ్ళు విన్నా, వీటి మీద లోతైన అవగాహన లేని విన్నా కూడా అది చాలా సరైన ప్రశ్న అనిపిస్తుంది. మరి గ్రూప్ 1 పెంచినప్పుడు, డిఎస్సి పెంచినప్పుడు గ్రూప్ 2 ఎందుకు పెంచారు, గ్రూప్ 3 ఎందుకు పెంచారు? దీనికి ఒకటే సమాధానం ఏంటంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది క్యాన్సల్ అయ్యి మళ్ళీ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్. డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది క్యాన్సల్ అయ్యి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్. కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ క్యాన్సల్ కాలేదు. డిఎస్సి ఎట్లా క్యాన్సిల్ అయింది? డిఎస్సి ఏమైందంటే, ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఈ కొత్త జాబ్స్ ను మనం ఇంక్లూడ్ చేశాం. ఎవరు రద్దు చేశారు? గవర్నమెంట్, ఈ ప్రెసెంట్ కాంగ్రెస్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో కొత్త జాబ్స్ని ఇంక్లూడ్ చేయాలనుకుందాం మనం. ఇది టెక్నికల్గా కొంచెం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నాలెడ్జ్ ఉన్న ఎవరైనా గుర్తుపడతారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విద్యార్థులు డిమాండ్ చేసినట్టుగా గ్రూప్ 2 ఎగ్జామ్ను, గ్రూప్ 3 ఎగ్జామ్ను మనం కొత్త జాబ్స్ ఇంక్లూడ్ చేద్దామని అనుకుందాము. అయితే అప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే కొత్త జాబ్ ఇంక్లూడ్ అయితే 1 జాబ్ ఇంక్లూడ్ అయినా కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. 1 జాబ్ ఇంక్లూడ్ అయినా కూడా నోటిఫికేషన్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. జాబ్ ఇంక్లూడ్ అయినప్పుడు, ఎందుకంటే లేట్గా జాబ్ను వాళ్ళు ఇంక్లూడ్ చేసినప్పుడు లేట్గా పాస్ అయిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తావో, జాబ్ ఇంక్రీజ్ చేస్తావో, ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకు నువ్వు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఇది 2022 నుంచి కంటిన్యూ అవుతున్న నోటిఫికేషన్లు, దయచేసి గమనించండి. 2024 హాఫ్ ఆఫ్ ది మిడిల్కి వచ్చాం మనం, 6th మంత్ వచ్చాం మనం. ఒకవేళ కనుక ఇప్పుడు వీటి ఇంక్లూడ్ చేస్తే ఏమైందంటే, కొత్త వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ప్రక్రియ వేగంగా వెనుకైపోయే అవకాశం ఉంది. ఇదొక అంశం. రెండో అంశం ఉంది. సరే, ఇప్పుడు కొత్త జాబ్స్ ఇంక్లూడ్ చేయడం కన్నా ఈ వస్తున్న కొత్త జాబ్స్ ఏవైతే రికగ్నైజ్ చేయబడ్డాయో వీటితో అదనంగా ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా ఆలోచిస్తున్నది. దీని వెనుక కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేసే తప్పు ఉంది. రగ్గారు ఏముందంటే, ఎందుకు ఈ క్రైసిస్ స్టార్ట్ అయిందంటే, తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా 3 సంవత్సరాలు తన సర్వీస్ను పెంచుకొని అడగలేదు రిటైర్మెంట్ వయసును. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ వాళ్ళకి బేసికల్ కొన్ని భత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల ఉద్దేశంతో 3 సంవత్సరాలు పెంచారు సెటిల్మెంట్ కోసం. అర్థమైంది కదా. ఆ 3 సంవత్సరాలు పెంచడం వల్ల 2024 మార్చ్ వరకు రిటైర్మెంట్స్ అనేవి పెద్దగా లేవు మన దగ్గర. 2024 మార్చ్ నుంచే వాళ్ళు రిటైర్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు వేకెన్సీస్ క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ఇది ఫ్యాక్ట్. దీని పాపం కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేసిన పాపమే ఇది. కాబట్టి ఇప్పుడు మనం కొత్త జాబ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఈ టెక్నికల్ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచడాన్ని ప్రభుత్వం ఇంకా వ్యతిరేకించలేదు. కైండ్లీ లిజన్ మై స్టేట్మెంట్. దాని మీద ఎక్సైజ్ చేస్తున్నది. నిర్ణయం పోస్టులు పెంచడానికి అవకాశాలు అనే దాని మీద ఎక్సైజ్ జరుగుతున్నది. ఒకటి, ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న జాబ్స్ను ఈ ఎగ్జిస్టెన్స్ నోటిఫికేషన్కి కలిపే అవకాశం ఉందా లేదా చర్చ జరుగుతున్నది. లేదా వీటి కలపడం సాధ్యం కాదు అనే విషయం క్లియర్ అయితే వీటితోటి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ న్యూ జాబ్ క్యాలెండర్ పోవడం కోసం
ఎక్సర్సైజ్ జరుగుతున్నది. అంటే ఇది మొత్తం రద్దు చేసి లేదండి, ఇది నడుస్తుంది. ఇది నడుస్తుంది, దీన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయం. ఇది యాస్టేజ్గా జరుగుతూ ఉంటుంది. కొత్త నోటిఫికేషన్ వేసి ఏవైతే ఎగ్జిస్టెన్స్ వేకెన్సీస్ని ఐడెంటిఫై చేస్తామో కొత్తగా వచ్చాయి అంటే మార్చి తర్వాత వెహికల్స్ అరైజ్ అయితే వాటితో మళ్ళీ ఒక నోటిఫికేషన్. దీనివల్ల విద్యార్థులందరికీ బెనిఫిట్ అయ్యింది అనేది మా అభిప్రాయం. అయితే చర్చ ఏంటంటే పిల్లల అభిప్రాయం ఏంటంటే దాన్ని చాలా వాల్యూడ్ అభిప్రాయం. అదేంటంటే ఈ ఎగ్జామ్స్ శరాపరంపరలుగా దగ్గర జరగడం వల్ల మా మీద స్ట్రెస్ అవుతున్నది, చదువుకునే అవకాశం లేదు. ఉదాహరణకి 2.5 లక్షల మంది 2.5 lakhs దే ఆర్ రైటింగ్ డిఎస్సి జూలైలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి August 4th ఎండ్ అవుతుంది. మళ్ళీ August 7th నుంచి మళ్ళీ ఏం స్టార్ట్ అవుతుందంటే Group 2 స్టార్ట్ అవుతుంది. డిఎస్సి సిలబస్ ప్యాటర్న్ వేరు, Group 2 ప్యాటర్న్ వేరు. ఇక్కడ పిల్లలు ఏంటంటే మాకు టైం లేదు, డిఎస్సి అయిపోయి 2 రోజులకే గ్రూప్ 2 ఉంటే అలా సిలబస్ వేరు, ఇలా సిలబస్ కాబట్టి మీరు Group 2ను వాయిదా ఇవ్వాలంటున్నారు. రెండోది ఏంటంటే Group 2 ఆగస్టులో ఉన్నది, అక్టోబర్లో Group 1 మెయిన్స్ ఉంది, నవంబర్లో Group 3 ఉంది. Group 3 సిలబస్ Group 2 సిలబస్ దాదాపుగా ఒకటే. ఈ రెండింటిని పక్కన పెట్టడం వల్ల అంటే వారం రోజుల ముందుగా Group 2 పెట్టి లేదా వారం రోజుల తర్వాత Group 2 పెడితే Group 2 రాసేవాళ్ళు Group 3 రాస్తారు, Group 3 రాస్తారు, Group 2 రాస్తారు, ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. 2 క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్. కాబట్టి పిల్లల డిమాండ్ అనేది అర్థవంతమైనది, దాన్ని మనం అంగీకరించాలి. ఆ విషయాన్ని సీఎం గారు చెప్పారు. ఏమన్నా అంటే ఈ పోస్టులు పెంచడంలో కొంత టెక్నికాలిటీస్, కొంత కాంప్లెక్సిటీ కనిపించిన ఎగ్జామ్ను లేపి అంటే ఆగస్టులో ఉన్న ఎగ్జామ్ను లేపి మనం నవంబర్కో డిసెంబర్కో తీసుకపోతే పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏ పిల్లవానికి నష్టం జరగకుండా ఈ నిర్ణయం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద మీరు ఇమీడియట్గా ఆలోచించడం మంచిది అనేది ఏది Group 2ను పోస్ట్పోన్ చేసే విషయాన్ని ఇమీడియట్గా ఆలోచించడం మంచిది అనేది వారు అధికారులకు ఆదేశించారు. బహుశా నాకు తెలిసి ఒక Group 3 అట్లే ఉంటుంది సార్. Group 3 మార్చాలి, Group 3 నవంబర్లో ఉంటుంది, పిల్లలు మార్చాల్సి ఉంటుంది. Group 2 మాత్రమే అది వాళ్ళ ఆగస్టులో ఉండాల్సిన ఎగ్జామ్ని వాళ్ళు నవంబర్ లేదా డిసెంబర్కి రావాలంటున్నారు. నాకు తెలిసి బహుశా దాని మీద అది నిర్ణయం అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాంటప్పుడు సేమ్ పోస్టులు ఉంటాయా ఒకవేళ నవంబర్లో డిసెంబర్లో ఆ పోస్టులు అంటే నేను అదే చెప్పాను. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ చాలా మీకు అదే విషయం మళ్ళీ ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ లేదు మళ్ళీ చెప్తున్నారు. చాలా ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఒకటి ఏంటంటే ఈ పెరుగుతున్న ఈ మధ్య కాలంలో ఐడెంటిఫై చేసిన పోస్టులను వాటి కలపడానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతున్నది, కంక్లూజన్ కాలేదు. కలపడానికి అవకాశం ఉంటే కలిపేస్తారు, కలపడానికి అవకాశం లేకుంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. కానీ ఫైనల్గా విద్యార్థులకు మాత్రం న్యాయం జరుగుతుంది, ఎక్సర్సైజ్ జరుగుతుంది. రిజల్ట్ రాకుండా నేను దాని మీద వ్యాఖ్యానం చేయడం అనేది నా దట్ ఇస్. సో మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు క్లారిటీ వస్తుందంటే డిఎస్సి నో వాయిదా 1:100 సాధ్యం కాదు. Group 2 వాయిదాకు అవకాశం ఉన్నది, అది నవంబర్ ఆర్ డిసెంబర్. Group 3 వాయిదా ఏమీ ఉండదు. సో ఈ Group 2 దాని విషయంలోనే కొంత డెసిషన్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో ఇదేనా ఇక క్లారిటీ ఇదే దాదాపు ఇదే అభిప్రాయం. జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి? జాబ్ క్యాలెండర్ మీద మాత్రం ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ జరుగుతుంది నాకు. దానికి మీరు ఇచ్చిన హామీ మేము ఇచ్చిన హామీ ఏదైతుందో ఎన్ని లక్షల ఉద్యోగాలు చెప్తాను. 2 లక్షల ఉద్యోగాలకు మేము హామీ ఇచ్చాం. దానికి బేస్ సంవత్సరం లోపల కాదు, బేస్ చెప్తున్నాను. బేస్ ఏంటంటే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఉంది, పిఆర్సీ కమిటీ. ఆ పిఆర్సీ కమిటీ ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,94,000 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి, వాటిని నింపే అవకాశం ఉందని బిశ్వాల్ కమిటీ చెప్పింది. మేము మేనిఫెస్టో రాస్తున్నప్పుడు జానయ్య సార్తో కలిసి దుద్దేల శ్రీధర్ బాబు గారు నేతృత్వం రాస్తున్నప్పుడు కూడా మేము బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ఇందులో పెట్టాము. మేము దానికి సంబంధించిన గుర్తింపు ఎక్సైజ్ స్టార్ట్ అయింది. ఆ గుర్తింపు ఎక్సైజ్లో భాగమే జాబ్ క్యాలెండర్. అంటే ఎన్ని వేకెన్సీస్ ఇప్పుడు కరెక్ట్గా మనం ఇవ్వగలుగుతాం, మనం ఎన్ని అరైజ్ కావడానికి అవకాశం ఉంది, ఎన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతూ ఉంటాం, భవిష్యత్తులో ఎన్ని రిటైర్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటికీ ఒక పెద్ద ఎక్సైజ్ జరగాలి కదా. ఈ ఎక్సైజ్ ఏదైతుందో 32 సంవత్సరాల తర్వాత, నాకు తెలిసి నేను కూడా చాలా కాలం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను, 32 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సాధ్యం కాలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ మీద ఎక్సైజ్ జరుగుతున్నది. అది గొప్ప రెవల్యూషనరీ స్టెప్. అందుకోసం నేను నమ్మకంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ పట్ల కొంతమంది విద్యార్థులకు మా పట్ల కొంత నెగటివ్ ఉంది, బండబూతులు తిరుగుతున్నారు అంటే మేము వాళ్ళు కోరుకున్న పరిష్కారాన్ని ఇమీడియట్గా చూపెట్టలేదనే బాధ ఉన్నది. నేను తప్పు కూడా పట్టట్లేదు. ఇప్పుడు నిజంగా వాడు జనైన వాడు ఆవేదనలు నన్ను కూడా భాగస్వామి చేస్తే నేను ఒక పౌరునిగా, అలాగే ఒక పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా వారి కష్టాన్ని నేను అంగీకరిస్తాను. కానీ అదే సందర్భంలో గొప్ప ఎక్సైజ్ చేస్తున్నారనే ఒక ఆశాభావం కూడా వాళ్ళు ఉండాలి. నిరాశతో మనిషి ఇప్పుడు పనిచేయలేడు అన్నట్టు. నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మా మీద తిట్ల వర్షాన్ని కురిపిస్తున్నారో, జాబ్ క్యాలెండర్ అయిన తర్వాత అవే తిట్లు మాకు దీవెనలుగా మారుతాయి, అదే ద్వేషం మా పట్ల ప్రేమగా మారుతుంది.
ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే విపరీతంగా మా మీద ట్రోలింగ్ చేస్తున్నారో మా మీద వాళ్ళు డెఫినెట్గా ప్రశంసల వర్షం కురిపిస్తారన్న నమ్మకం మాత్రం నాకు ఉన్నది. సో జాబ్ క్యాలెండర్ అంటే మళ్ళీ ఏదో తూతు మంత్రంగా ఏదో 10 పోస్టులు 20 పోస్టులు అందుకోసం నేనేమన్నాను అయిపోయింది ఇదే జాబ్ క్యాలెండర్ అంటే కూడా పెద్ద మోసమే కదా మళ్ళీ రఘు గారు. అందుకోసం నేనేమన్నాను, చాలా బలంగా చెప్పాను నేను. రియాజ్ ఏ విషయాన్నైనా ఏదో 18,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ మీరు కూడా దాన్ని అన్నారు. నిజమా? బేసికల్ రికగ్నైజేషన్ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ మీరు 2 లక్షల జాబ్స్ 1 ఇయర్ లోపు నా మాట కంప్లీట్ సరే చేస్తారు. ఒక అంశం మాత్రం చెప్తాను రఘు. ఆ ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను నిజాది చెప్తున్నాను, ఎగ్జారేషన్ చేయట్లేదు. ఆ ప్రయత్నానికి మాత్రం మూలాలు స్టార్ట్ అవుతాయి. కానీ చివరికి ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఈ రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో ఏ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక్క జాబ్ ఖాళీగా ఉండే అవకాశం ఉండదు. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఈరోజు అర్ధరాత్రే మీకు కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు అందుకోసం నేను చాలా బలంగా చెప్పాను, ఏ తిట్లయితే మా మీద తిట్ల వర్షం కురిపిస్తున్నారో అవి దీవెనగా మారుతాయి అనే నమ్మకంతో కూడుకున్న కామెంటు, అంత బలమైన కామెంట్ ఎట్లా చేస్తున్నాను, నమ్మకం ఉంది కాబట్టి. ఆ ఎక్సర్సైజ్ పట్ల నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మీరు చూస్తుండండి. యూపీఎస్సీ కన్నా నేనేం ప్రేజ్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, యూపీఎస్సీ కన్నా ది బెస్ట్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో కూడా చెప్తాను నేను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంత్రుల బృందము యూపీఎస్సీకి వెళ్ళింది, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఎప్పుడన్నా కేసీఆర్ తన జీవితకాలంలో యూపీఎస్సీ అనే పదాన్ని వాడా మీరు చూసినలా? కేటీఆర్ నేను చాలా మోడర్న్ అంటాడు కదా, బహుశా నాకు తెలుసు ఆయన జీవితంలో ఆయనకు డిఎస్సికి బీఎస్సీకి తేడా తెలుస్తుంది, తేడా తెలియదనే నేను అనుకున్న అవగాహన. ఎందుకంటే ఎప్పుడు ఆయన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేయించిన సందర్భాలు కూడా ఏం లేవు. ఇప్పటికీ ఆయన ప్రేరేపించి కొంత గుంపును దోలిండింది నాకు అన్నట్టు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు వాళ్ళు పని కట్టుకొని యూపీఎస్సీకి పోయినారు. మీరు ఒకసారి గత వార్తలను చూస్తే మీకు కనబడతాం. కేరళకు ఒక ఇప్పుడు నికోలస్ ఎవరైతే సెక్రటరీగా ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో కేరళకు ఒక బృందం అయింది. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి, అట్లాగే గుజరాత్ ఒకటి ఉంది, ఢిల్లీలో కూడా కొంత మేరకు ఉంది. ఇట్లాంటి రాష్ట్రాల జాబ్ క్యాలెండర్స్ పరిశీలించారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇవన్నిటిని తీసుకొని ఎక్సైజ్ చేస్తున్నాం. నా పాయింట్ ఒకటే అండి, ఎలక్షన్స్కి ముందు జాబ్ క్యాలెండరు 2 లక్షల ఉద్యోగాలు ఇదంతా మీరు బాగా ప్రచారం చేశారు. మెయిన్ పేపర్లో కూడా డేట్స్తో సహా వేశారు. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు టీజీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఎందుకు రిలీజ్ చేయలేకపోయింది? మిమ్మల్ని మీరు ఎలక్షన్ కోడ్ ఇక్కడ అనడానికి వీలు లేదు కదా. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న టీజీపీఎస్సీకి ఎలక్షన్ కోడ్ ఎందుకు అడ్డం వచ్చింది? మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను నేను. ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఉంటాయి. ఫస్ట్ మేము రాగానే మేము కుర్చీలు బెంచీలు చదువుకోవడానికే మా టైం అయిపోయేది. అది ముందు తెలియదా అని అడుగుతారు. వినండి సార్, మీరు వినండి. అంటే ముందు తెలిసే అవకాశం ఎందుకు లేదో కూడా చెప్తాను నేను. వాళ్ళు మనకు కరిబింగిన వెలగపండును చూపెట్టింది కదా, వాళ్ళు చూపెట్టిందే కరిబింగిన వెలగపండు కదా. ఏమన్నాడు ఎప్పుడన్నా కేసీఆర్ తన జీవిత కాలంలో తెలంగాణలో అప్పులున్నాయి, పేదరికం ఉన్నది, బాధలున్నాయి, మీరు వినండి సార్, అంతా నాకేసిరనే మాకు తెలుసు, మీకు కూడా తెలుసు, మీ ముఖ్యమంత్రి కూడా తెలుసు. మీరు వినండి, మేము ఆచరణలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, తెలంగాణ అనేది పేద రాష్ట్రం కాదు, తెలంగాణ ధనిక రాష్ట్రం. హైదరాబాదు, వరంగల్ లాంటి ఒక అద్భుతమైన నగరాలు తెలంగాణను సాధగలుగుతూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా లాంటి సస్యామలమైన ప్రాంతాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. సింగరేణి గనులు ఉన్నాయి మనకి. ఇప్పుడు కొత్త బాక్సైట్ లాంటి నిల్వలు కూడా బయటకు వస్తున్నాయి. అన్నీ ఉన్న అల్లున్నట్లో చెల్లు ఉన్నట్టుగా టీఆర్ఎస్ పరిపాలన జరిగింది. ఇప్పుడు మేము దాన్ని భిన్నంగా ఉన్నాం. ఇప్పుడు మేము ఒక ప్రణాళికబద్ధంగా పోతున్నాం. మమ్మల్ని అందరూ ఎగతాలు ఏం చేసినంటే మీరు రైతు రుణమాఫీ ఏందా అన్నారు అన్నట్టు. రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక ప్రణాళిక చేసి చూపెట్టాం కదా, ఆచరణలోకి అది రేపేళ్ళు రాబోతుంది కదా. అట్లాగే ఇప్పుడు ఏదైతే మేము జాబ్స్ ఇస్తామన్నామో ఆ జాబ్స్ ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పాత వాళ్ళు అన్ని చిక్కుముళ్ళు వేశారు గారు. మేము ఒక్కొక్క ముడిని ఇప్పుడే పోతున్నాం. వాళ్ళకు కూడా ఇప్పే అవకాశం ఉండేది, కానీ వాళ్ళు చిక్కుముళ్ళు వేశారు. అది చిక్కుగానే ఉండాలని కోరుకున్నారు. ఇప్పే ఉద్దేశం వాళ్ళకి లేదు, తాడు పేనే ఉద్దేశం వాళ్ళకి లేదు. మాకు తాడు పేనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ చిక్కుముళ్ళం ఇప్పి తాడు పేనే ప్రయత్నంలో ఉన్నాం. మీలాంటి జర్నలిస్టులు, విజ్ఞత కలిగిన జర్నలిస్టులు, నాకు తెలిసి బాగా చదువుకొని సర్వేలు లాంటి స్కూళ్ళల్లో చదువుకొని జర్నలిజంకి వచ్చి పనిచేస్తున్న అతి కొద్ది మందిలో మీరని నేను అనుకుంటాను. మీ పట్ల వ్యక్తిగతంగా నాకు ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అంటే మీ భాష కానీ చీప్గా ఉండదు. మిగతా ఇప్పుడు టైటిల్స్ తోటి ఆగామం చేస్తున్నాను. అసలు టైటిల్ చూస్తే అసలు అది మనం అరే మనం ఎప్పుడో చిన్నప్పుడు మనం భూత పురాణంలో స్కూళ్ళలో కొట్టుకునేది పొలాలను మనం. మళ్ళీ ఇప్పుడు నేను చాలా రోజులతో మళ్ళీ దాన్ని చూస్తున్నాను అన్నట్టు. మీరు కొత్త విజ్ఞతతో కూడుకున్న జర్నలిజాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, అదేంటంటే గవర్నమెంట్ కొంచెం టైం ఇవ్వాలి సార్. మీరు గవర్నమెంట్ టైం ఇవ్వాలి. ఏం ముఖ్యమంత్రి గతంతో పోలిస్తే గతంలో టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ అయినా కూడా అస్సలు బయటకు రాలే కేసీఆర్. బయటకు వచ్చిన నేపథ్యం ఉన్నదా? మనం కూడా ఇంటర్వ్యూ చేసుకున్నారు. మనం ఇప్పుడు వారు పిల్లల ఆందోళన ఉంది, మన బాధ్యత అనుకున్నప్పుడు పిలిచి రివ్యూ పెట్టాడు. రివ్యూ పెట్టి వెంటనే పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారా లేదా? ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి తేడా కనబడుతున్నది కదా సార్.
అట్లా సో అల్టిమేట్గా మేము రిజల్టే చూస్తాం. సో రిజల్ట్ ఏమొచ్చింది అన్నది మాకు కావాలి. మేము రిజల్ట్ ఇస్తాం. సరే మీరు ఎన్ని రివ్యూలు చేసినా ఏం చేసినా సార్ అంటే ఎందుకంటే దాంట్లో రకరకాలు ఉంటాయి. కొంతమంది మనుషులు డ్రామాలు చేస్తుంటారు, నటిస్తుంటారు, జీవిస్తుంటారు. సో అది నటన, జీవన, లేకపోతే నిజంగానే ఆ రకమైన రివ్యూ అనేది అవుట్కమ్ ద్వారా తెలుస్తుంది. అయితే ఒక్కటి మీ ద్వారా నేను విద్యార్థుల లోకానికి మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కొంచెం మన తెలంగాణ మనం అందరం కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటాం. మనం కొంచెం అనుకున్నది కాకుండా వెంటనే మనం కొంచెం బాధపడుతుంటాం. అది ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా కొంత ఎక్స్ట్రీమ్ ఉంటాం మనం. దయచేసి మనం 15 ఏళ్ళు చదివితే డిగ్రీ వస్తుంది మనకి చేతికి. 15 ఏళ్ళు చదివితే 10th క్లాస్ సర్టిఫికేట్ రావాలంటే 15,000 గంటలు స్కూల్లో స్పెండ్ చేయాలి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా మంచి నాలెడ్జ్తో ఉంటారు, స్పిరిట్తో ఉంటారు. దానికి కొంచెం ఓపిక మీరు వహించాలి. ఇక్కడ పాపం వాళ్ళ 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్, ఏలియాస్, బీఆర్ఎస్ మిమ్మల్ని ఆగం చేసింది కదా. ఒక దశాబ్ద కాలం అంటే జీవితంలో ఎంత అమూల్యమైన కాలం. ఒక్కసారి కాంగ్రెస్ రాగానే సడన్గా వాళ్ళకున్న డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలనుకున్నారు. తప్పేం కాదు, నేను తప్పట్లేదు. అదే సందర్భంలో మీరు పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఒక టైం ఇవ్వాలి. మొన్ననే మీకు తెలుసు కదా, జూన్ దాదాపుగా మనకి 6వ తారీఖు వరకు, అంటే మనకి ఎలక్షన్స్ రిజల్ట్లో 6వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత, అప్పటిదాకా మొత్తం కోడే ఉండే. మేము 15 రోజులు అవుతుంది కదా సార్, 15 రోజులు అవుతుంది అటు ఇటు చూస్తున్నాం. మేము కొంచెం మీరు సమయంతో యూత్ కనుక సపోర్ట్ చేస్తే మీరు కోరుకున్న లక్ష్యాల వైపు మనం పోతాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో డెఫినెట్గా నేను ఆ బాధ్యతలను వారికి అనుగుణంగా విద్యార్థులు నాకు ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో వారికి తీసుకుపోయే ప్రయత్నంలో మాత్రం నా వంతు కృషి చేస్తాను. ఆ పాయింట్ ఏంటంటే చివరికి అదే జాబ్ క్యాలెండర్ తయారు చేసిన మురళీ సార్ కూడా నాతో ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు, 7 months టైం అక్కర్లేదు క్యాలెండర్ రిలీజ్ చేయడానికి అని. సో కొంత డిలే జరిగింది అన్న విషయాన్ని కూడా మీరు అంగీకరించాలి. ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీ నిరుద్యోగ అంశం అయి ఉండాలి. అంటే ఒక్కటి రగ్గారు, రైతులు అంటే తెలంగాణ అనేది మీకు తెలియని విషయం కాదు కదా. టీఆర్ఎస్, ఏలియాస్, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 1-2-3, 3-2-1లో ఆత్మహత్యల్లో ఉండేది. రైతులు చాలా పేదరికాన్ని అనుభవించారు. కాబట్టి మేము యువర్ రైట్, నిరుద్యోగ ప్రాధాన్యత లేకుండా మనం ఏం అనలే, కానీ రైతులకు ప్రాధాన్యత రీతి జరిగింది. 6 guarantees మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఎందుకంటే అది ఎలక్షన్స్లో అదే ఆయుధంగా వాడాం కదా. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఈ జూలై నుంచే, అంటే నిన్నటి నుంచే ప్రయారిటీలోకి నిరుద్యోగులు వచ్చేసారు. అందుకోసమే ఈ జాబ్ క్యాలెండర్ని మేము అసెంబ్లీలో పెడతామన్న హామీ కూడా ఇచ్చాం. నిన్న మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మాత్రమే మేము దాన్ని అమలులోకి తీసుకొస్తా ఉన్నాం. ఆ ఎక్సర్సైజ్ జరుగుతుంది. నిన్న జరిగిన ఆందోళన మీద మీ కామెంట్ ఏంటి? విపరీతమైన ట్రోల్స్ చేస్తారు అనవసరంగా మా మీద అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక అంశం అండి, అందులో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటో నిజంగా నిరుద్యోగితో బాధపడుతూ నిరుద్యోగిత నుంచి తప్పించుకోవాలి, మాకు అవకాశాలు రావాలని జెన్యూన్గా పోరాడుతున్న నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ధైర్యంగా అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిరుద్యోగులను ముందర పెట్టుకొని గులాబీ జెండాలు రెపరెపలు పట్టుకొని ఈ పదవులు పోయిన వాళ్ళందరూ, ఎలక్షన్లు ఓడిపోయిన వాళ్ళందరూ కొత్త కొత్త అవతారాలు ఎత్తు ఇక కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ముట్టుకునే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఏదో అవకాశం దొరుకుతుంటే ఉరికి వచ్చారు. కాబట్టి మీరు ఓవరాల్గా చూస్తే గులాబీ కార్యకర్తలే కనపడ్డారు. గులాబీ కార్యకర్తలు స్పాన్సర్ చేసిన పేరు బ్యాచ్లు కనపడ్డాయి, నిరుద్యోగులు కనపడ్డారు. నేను పూర్తిగా వీళ్ళే అనట్లేదు, వాళ్ళు కూడా ఉన్నారు. మేము నిజమైన నిరుద్యోగులు పరిష్కారాన్ని కోరుకుంటారు. ఈ పేడ్ బ్యాచ్ గులాబీ అంటే ప్రతిపక్షం ఏదైతే ఉందో, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఉందో, వాళ్ళకి ఎగ్జామ్ జరగడం ఇష్టం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళ ఆందోళన ప్రభుత్వాన్ని కానీ లేదా అక్కడ వ్యవస్థను కానీ హింస వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్క లాఠీ చార్జ్ జరగలేదు మొట్టమొదటిసారిగా. నా షర్ట్ తిప్పి చూపెడతాను నేను మీకు గారు, నా వీపు నిండా గాయాలు ఉంటాయి. ఎట్లా కొట్టినంటే పశువును కొట్టినట్టు కొట్టినలు. ఎప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నిరుద్యోగ మార్చ్ దిల్సుఖ్నగర్లో ఇచ్చినప్పుడు శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా మల్లురవి గారిని కొట్టారు. మల్లురవి గారికి అడ్డం పోతే నా వీపు పలుకొట్టారు టోటల్గా అన్నట్టు. మేము ఆషామాషిగా ఈరోజు రాజకీయాలు మాట్లాడతలేము, సోఫిస్టికేటెడ్ రాలేదు. చిన్నప్పటి నుంచి పోలీసుల చేత చిత్రహింసలు పడ్డాం. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడుండో అడ్రస్ తెలియని పరిస్థితుల్లో మేము బయటకు వచ్చాం. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఢిల్లీలో లాకప్లో ఉన్నాం. మేము జనరల్ బోగీలలో టికెట్ దొరకకుంటే, మనకి రిజర్వేషన్ టికెట్ దొరకకుండా జనరల్ బోగీలో పేపర్లు వేసుకొని 24 గంటలు 28 గంటలు జనరల్ బోగీలో లేట్రిన్ పక్కన పడుకొని వచ్చిన నేపథ్యం మాది. మేము రిప్రజెంట్ చేసిన పార్టీ టీఆర్ఎస్, ఏలియాస్, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్ల పార్టీ. అది మా జీవితం. అది మేమేదో ఆషామాషిగా సోఫిస్టికేటెడ్గా మలగాని ఖద్దరు చొక్కాలతో రియాజ్ మాట్లాడట్లేదు. నిజమైన సెక్యులరిజానికి, నిజమైన సోషలిజానికి, నిజమైన గంగా జమున తహజీబ్ తెలంగాణ సంస్కృతికి వారసుడు నేను. ఈరోజు వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేసి కేటీఆర్ బ్యాచ్ ఏదో నన్ను గౌరవం లేకుండా రియాజ్ గాడు
వాడు నేను ఎప్పుడు భాషాపరమైన ప్రయోగాలు ఎప్పుడు చేయలేరు మీ దగ్గరికి స్టూడెంట్స్ ఎవరు రారు, 5 కోసం 6 కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు అది వాళ్ళ కళ్ళున్న గుడ్డివాని, ఇప్పుడు నిజంగా కళ్ళు లేకుంటే వాళ్ళని పట్టి మనం బాధపడతాం, వాళ్ళని సాయం చేస్తాం. కళ్ళు మూసుకొని ఉన్న వాళ్ళ కోసం మనం ఏం మాట్లాడతాం మనం. తర్వాత రెండోది ఏంటంటే నేను ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే పనిచేస్తున్నానో అవన్నీ పూర్తిగా తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆంధ్ర ఇన్స్టిట్యూషన్లో పిల్లల జైనింగ్స్ ఎక్కువ ఉంటాయి, తెలంగాణ విషయంలో పిల్లల జైనింగ్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడిప్పుడే కాంపిటేటివ్ అవేర్నెస్ వస్తుంది. అది ఇంపార్టెంట్ కాదు కదా, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైనేమి కరవం పాలని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మీరు చదువుకున్నాం, నేను చదువుకున్నాం. కాబట్టి మాకు క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అందుకోసం ఎవరో కళ్ళు లేని అంటే మనకి కళ్ళు మూసుకొని యాక్షన్ చేసే వాళ్ళ గురించి అంత చీప్గా మాట్లాడే ప్రయత్నం చేయను. మరి నేను నోరిప్తే ఇంకా దారుణంగా ఉంటుంది. కానీ నేను ఆ స్థాయికి దిగజారే మనస్తత్వం కాదు. ఎవరైనా ప్రపంచంలో నడింట్లో వంట రూమ్లో కూర్చొని దీక్షలు చేస్తారండి ప్రపంచంలో? మీరు బోనిస్తలేరట మరి. పొమ్మనండి. నేను వేరే గురించి మాట్లాడతలేను, వ్యక్తి గురించి మాట్లాడతలేను. నేనేమంటున్నానంటే 1000 నేను చూపెడుతున్నాయంటే 4000 నీ వైపు కూడా చూస్తున్నాను. 1000 అవతల వాళ్ళని చూపెడుతున్నాను, 4000 నీ వైపు చూపెడుతున్నాను. గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా అధికారులను కలిసినలా, మంత్రులను కలిసినలా, కలిసే ప్రయత్నం చేసినలా, ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసినలా, ఆ ప్రయత్నాలు ఏం చేయకుండా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం రైట్ కాదు అంటున్నాను. ఇప్పుడు నేను అథెంటిక్గా చెప్తున్నాను. ఇప్పుడు ఆ రోజు కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు కూడా అనేక మంది విద్యార్థులను నేను పలానా దగ్గర మేము అడగండి, పలానా దగ్గర పని అవుతుందా, పలానా దగ్గర పని అవుతుందా, పలానా దగ్గర పని అవుతుందని పోయి తెలుసుకోండి. వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్, వీళ్ళకి అపాయింట్మెంట్ చేయలేదు. ఈరోజు ఏ మంత్రి దగ్గరికైనా పోయి మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. సెక్రటేరియట్ను మనం ఎప్పుడైనా చూసినాం జీవితంలో, కాంగ్రెస్ వచ్చినాక చూసినాం. ఇప్పుడు ఇదే నిరుద్యోగ మిత్రులు చాలామంది సెక్రటేరియట్లోకి వచ్చి 3 నుంచి 5 గంటల ఓపెన్ ఉంటుంది కదా, మంత్రులను కలిసినారు, ఎమ్మెల్యేలను కలిసినారు, అలాగే ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేసినారు. ఆ చేసే క్రమంలో వాళ్ళు కొన్ని వాస్తవాలు తెలిసినాయి. అయినా వాళ్ళు ఫోర్స్ చేశారు, ప్రెషర్ చేస్తారు కదా. వాళ్ళ బాధ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంది. చూద్దాం. ఏదేమైనా ఆ అంశం ప్రధానమైన అంశం, నిరుద్యోగుల అంశం మీద, వాళ్ళ డిమాండ్ల మీద ఆలోచించే ప్రయత్నం చేయాలి. సో మీరు కూడా మీ పాత్రను మీరు పోషించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రియాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది రియాజ్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.